అఖండ హైందవం 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 విశ్వరచనా వైభవం నవ్య ఘటనా ప్రాభవం. ఇచ్చింది ఇచ్చినట్టు తీసుకున్నారా, ఏమన్నా ఇంకా మళ్ళీ మార్పులు చేర్పులు? ఆ సనాతనం అనే పదం లేకపోతే ఈ పాటకు అందం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో అన్నారు, ఎన్నిసార్లు చూసారు సినిమా రిలీజ్ ముందు? సినిమా స్టార్ట్ అయిందే మనకు ఇంటర్వెల్ సీన్ నుంచి మొదలైంది ఆర్ఆర్ కూడా. అది చూస్తుంటేనే ఒక 100 రకాల సౌండ్లు వినపడ్డాయి. ఇంటర్వెల్ సీన్కి రాసినప్పుడు చాలా రాసాం లెంత్, ఇంకా స్టాక్ చాలా ఉంది మనకు అఖండ 3 గురించి డిస్కషన్ వస్తుందా? గద పట్టుకొని అఘోర అఖండ యుద్ధం చేయడం అన్నది అసలు ఇంతవరకు ఎవరు ఊహించలేదు అట్లాంటి సీన్ని. మీరు రాసిన పాటల గురించి వస్తున్న రెస్పాన్స్, సినిమాకి వస్తున్న రెస్పాన్స్ అద్భుతం. అయితే మనకి మీ కాంట్రిబ్యూషన్ అనేది, మీకు లిరిసిస్ట్గా పేరు పడింది కార్డ్. లిరిక్స్ ఏమేమి లిరిక్స్ రాశారు? సినిమా అందరూ చాలామంది చూశారు, ఎక్కడెక్కడ మన ప్రస్తావన వచ్చింది అనేది ఒకసారి ప్రేక్షకులకి మళ్ళొకసారి. తప్పకుండా. కామాక్షి పరదేవతకు నమస్కరిస్తూ, అఖండ లాంటి చిత్రంలో ఇది చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎన్నో వేదికల మీద ఈ మాట చెప్పాను, ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటి చిత్రం రావడమే చాలా అరుదు. అటువంటి చిత్రంలో మన భాగస్వామ్యం ఉండడం, మనకంటూ ప్రాధాన్యత ఉండడం, మన సాహిత్యం ఉండడం అనేది నేను ముందు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి ముందు నేను థమన్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన ప్రోత్సహించిన విధానం చాలా వరకు నన్ను ఎంకరేజ్ చేశారు ఈ సినిమాలో. ఆయనతో పాటు ఆయన టీం కూడా, సింగర్ శ్రీకృష్ణ గారు కానీ, అద్వితీయ కానీ, సాహితీ చాగంటి కానీ, వీళ్ళందరి సహకారంతో 3 నెలలు కష్టపడ్డాం ఈ సినిమా కోసం. వెరీ గుడ్. సో ఇదంతా ఒక ప్రయాణం, ఒక గొప్ప ప్రయాణంగా నిలిచిపోయింది జీవితంలో మాకు. అలాగే బోయపాటి సీను గారు, వారు కూడా చాలా ఎంకరేజ్ చేసి ఈ సినిమాకి మంచి సాహిత్యం వచ్చేలాగా తీసుకున్నారు. వారిద్దరికి నేను ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి ఇటువంటి అవకాశానికి. అఖండ చిత్రంలో సాహిత్యం నాది ప్రధానంగా అఖండ హైందవం. ఇవాళ జనంలో విపరీతంగా వెళుతోంది, జనబాహుళ్యంలోకి. అఖండ హైందవం అనే పాట రాశాను. అక్కడ ధర్మం గురించి ప్రత్యేకంగా సినిమానే దాని మీద కాబట్టి అఖండ హైందవం అని, మన హైందవ ధర్మం మీద ఒక పాట ఉండాలి అని అది రాశాను. అడిగారు అది. తర్వాత చాలా వరకు బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ నేను రాయడం జరిగింది. మంచి మంచి ఘట్టాల్లో టైటిల్స్ అప్పుడు కానీ, ఇంటర్వెల్ సీన్ ప్రధానంగా బోయపాటి గారి సినిమా అంటేనే ఇంటర్వెల్తోనే ఉంటుంది సినిమా అంతా. సో అట్లాంటి సీన్లో బ్యాక్గ్రౌండ్లో లిరిక్స్ అన్నవి నాకు చాలా గొప్ప గర్వాన్ని ఇచ్చాయి. అక్కడ ఆ సీన్లో మనం పండించాం సాహిత్యాన్ని అని, అదొకటి. తర్వాత ఈ సినిమాలో ప్రత్యేకంగా అందరూ మాట్లాడుకుంటున్న సీను హనుమంతుడి ఫైట్. హనుమంతుడిలాగా గద పట్టుకొని అఘోర అఖండ యుద్ధం చేయడం అన్నది అసలు ఇంతవరకు ఎవరు ఊహించలేదు అట్లాంటి సీన్ని. సో దానికి బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ రాశాను. తర్వాత క్లైమాక్స్లో కొంత భాగం, ఇలా ముఖ్యమైన సన్నివేశాలు సినిమాలో, అంటే సినిమా అంత ప్రధానమే, కొన్ని పాయింట్స్ చాలా ఎలివేటెడ్గా ఉన్నాయి. సో అక్కడ సాహిత్యాన్ని రాయించుకున్నారు. ఓకే, సాహిత్యం గురించి మాట్లాడుకుంటున్నాం, సాంగ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరేమైనా హమ్ చేయగలరా ప్రేక్షకుల కోసం? వినిపించగలరా? అంటే నా గొంతు మరి ప్రజలకు బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. అంత నేనేం సంగీతం నేర్చుకున్నవాడిని కాదు, కానీ ఏదో రాగలక్షణం అంతే. హైందవమే వాడాలి, ఎందుకంటే అది జనాల్లోకి చాలా వెళుతోంది. మన ధర్మము, మన ధర్మం గురించి ఆ పదమే అందుకే ఎత్తుకోవడమే అఖండ హైందవం అని రాశాము. అఖండ హైందవం 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 విశ్వరచనా వైభవం నవ్య ఘటనా ప్రాభవం అనంత హైందవం 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 ఆదిస్వరితం శ్రీరవం ఆత్మచరితం అర్ణవం వేద వేదాంత విహిత సంజాత విధివిధ వరధర్మం కాలకాలాంత కథన సంధాన కృతికృత యుగ ధర్మం మందిరోద్ధార మనుసదాచార మణిమయ ధర్మం మహితం పంచభూతార్థ పరమ నిస్వార్థ ప్రకరణ ధర్మం ప్రణవం సకల సద్భావ సాంద్రగీతం స్మృతి పురాణైక సుప్రభాతం ఆలయాకార నిగమ సంచార సర్వాధారం ధర్మం సుందర జీవన సూత్రమిదం శతగుణగణ సంచిత జనవన రంజిత అతులిత ధర్మమిదం ఘన సనాతనం జయతు సత్యయానం నిత్య నిర్మలం కాలం నియత ఖేళనం.
వెరీ గుడ్ అండి. ఘన సనాతనం అది మంచి పదం పడింది, మామూలు లేదు అసలు. నాకు ఆ ట్యూన్ ఇచ్చినప్పుడే తమన్ గారు వెతుక్కుంటున్నా ఆ. ఇప్పుడు సనాతనం అని ఎక్కడ కూర్చోబెట్టాలి ఆ పదాన్ని, ఎందుకంటే సనాతన ధర్మం అన్న పదంతోనే మొత్తం సినిమా అంతా ఆధారపడి ఉంది. ఆ సనాతనం అనే పదం లేకపోతే ఈ పాటకు అందం లేదు, దానికి అర్థం లేదు. హైందవం ఉండాలి, సనాతనం ఉండాలి, ధర్మం ఉండాలి, ఈ 3 పదాలు ఉండాలి అని వారు అడిగారు. నేను కూడా ఆ ప్రయత్నం గట్టిగా చేశాను రాయాలని. అది ఎక్కడ కూర్చోబెట్టాలని వెతుకుతున్నా. చివర్లో ఆయన ట్యూన్ ఇచ్చేసరికి ఇక్కడ పడింది అనుకున్నాను ఇంకా. చాలా బాగుందండి. అంటే మీరు ఇచ్చినట్టు తీసుకున్నారా, ఏమన్నా ఇంకా మళ్ళీ మార్పులు చేర్పులు డిస్కషన్స్ జరిగినాయా? కొన్ని బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ అప్పుడు అక్కడక్కడ మార్పులు చేసుకున్నాం, కానీ ఈ పాట వరకు అయితే ఏం మార్చలేదండి. ఎందుకంటే రావడమే అంత అద్భుతంగా వచ్చింది పరమేశ్వర అనుగ్రహం వల్ల. అది శివానుగ్రహం అనుకుంటాను అంతే, మనదేముంది సాహిత్యం కానీ. దానివల్ల అది యాజ్ ఇట్ ఈస్గా మొత్తం తీసుకోవడం, రికార్డ్ చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అన్నారు, బ్యాక్గ్రౌండ్ అనేది అది సినిమా చూడాలి, విజువల్ చూడాలి, అది మనం ఫీల్ అవ్వాలి, ఆ మ్యూజిక్ ఫీల్ అవ్వాలి. ఎట్లా ఎన్నిసార్లు చూసారు సినిమా రిలీజ్ ముందు? ఎక్కువ సార్లు ఏం చూడలేదు, కానీ తమన్ గారు చెప్పినట్టుగా ఈ సినిమా స్టార్ట్ అయిందే మనకు ఇంటర్వెల్ సీన్ నుంచి మొదలైంది. ఆర్ఆర్ కూడా ఫస్ట్ ఆయన సినిమా ఆయన చేతికి ఇవ్వగానే ముందు నాకు మరుసటి రోజే నేను ఇంటర్వెల్ సీన్ చూశాను. అది చూడగానే ముందే ఇట్లాంటి సినిమా మామూలు ప్రేక్షకుడిగా నేను ఎదురు చూస్తున్నా ఈ సినిమా చూడాలి అని. టక్కున ఇది ఇంటర్వెల్ సీన్ చూడాలి, రాయాలి అనేప్పటికీ ఒక తెలియని ఎగ్జైట్మెంట్ కదా సినిమా చూడాలి అని. అప్పటికి ఇంకా మ్యూజిక్ లేదు, ఏం లేదు, ప్లెయిన్గా సినిమా ఉంది మనం చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద. అది చూస్తుంటేనే ఒక 100 రకాల సౌండ్లు వినపడ్డాయి పక్కన నుంచి. ఓహో ఇలా ఉండబోతోంది సినిమా అన్నట్టు. ఎందుకంటే తమన్ గారి సంగీతం ఎట్లుంటుందో తెలుసు. దాన్ని ఆయనే 100 రెట్లు ఎక్కువ తీశారు బోయపాటి గారు అఖండతో పోల్చుకుంటే. దీంట్లో దాన్ని మళ్ళీ మల్టిప్లై చేయాలి. దానికి నా సాహిత్యం సరిపోకపోతే నేను దాన్ని స్థాయిని నేను తగ్గించిన వాడిని అవుతాను. అది వాళ్ళందరూ అంత కష్టపడి ఇట్లా తయారు చేసుకున్నాక దానికి సమానంగా ఉండాలి సాహిత్యం. అది నేను పెట్టుకున్న దీక్ష. అదే తగ్గకూడదు, వాళ్ళ స్థాయికి తగ్గకుండా రాయాలి, అప్పుడే అది దానికి కుదురుతుంది కదా. ఆ ప్రయత్నం అయితే గట్టిగా చేశానండి. ఇంటర్వెల్ సీన్కి రాసినప్పుడు చాలా రాసాం లెంత్, కాకపోతే కొన్ని మళ్ళీ మార్పులు చేర్పులు అక్కడ ఎంత కావాలో అంత పెట్టుకున్నాం. ఇంకా స్టాక్ చాలా ఉంది మనకు అఖండ 3కి. 3 గురించి డిస్కషన్ వస్తుందా? ఇప్పటి వరకైతే లేదు, అది బోయపాటి వారు నిర్ణయించాలి. నేను ప్రేక్షకుడిగా ఎదురు చూస్తున్నా, ఒక అభిమానిగా ఇట్లాంటి సినిమా మళ్ళీ రావాలి, ఇంకొకటి అఖండ 3 వస్తే బాగుంటుంది అనే ఆలోచన అయితే ఉంది నాకు. మీరు రాసింది, మీరు చూసింది సినిమా థియేటర్లో ప్రేక్షకులతో కలిసి చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా అండి, చాలా ఎంజాయ్ చేశాను నేను సినిమా చూసినప్పుడు. రాయడం వరకు ఒక కవిగా ఉంటాను నేను, ఒక రచయితగా దాన్ని చూడడం, అక్కడ ఆ సీన్ ఎంతవరకు పండించాలి, నేనేం రాయాలి, ఒక రచయితగా కవిగా ఆలోచిస్తాం. కానీ థియేటర్లోకి వెళ్ళి చూశాక ఒక ప్రేక్షకుడిని అయిపోయాను. ఒక సనాతన ధర్మాన్ని ముందు నుంచి ఆచరిస్తూ ఆ మార్గంలో ఉన్నవాడిగా ఇటువంటి సినిమా సెల్యులాయిడ్ స్క్రీన్ మీద చూడడం అనేది ఒక గొప్ప అనుభూతిగా భావించాను ముందు. దానికి బోయపాటి గారికి మాత్రం చాలా కృతజ్ఞతలు చెప్పాలి ఈ సినిమా తీసినందుకు. ఒక అద్భుతమైన భావన. మీరు ఎక్కడ హై ఫీల్ అయింది సినిమాలో, సినిమా జర్నీలో మీకు ఎక్కడ హై అనిపించిన మూమెంట్స్, థియేటర్లో జనాలు ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్? సినిమాలో చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. అసలు ప్రతి సీను ఒక్కొక్క గూస్ బంప్స్ మూమెంటే, కానీ నాకు వ్యక్తిగతంగా నేను బాగా ఎంజాయ్ చేసింది మాత్రం హనుమంతుడి ఫైట్ అండి. ఎందుకంటే ఆలోచన చాలా గొప్పది. ఈయన శివాంశ, శివుడి రూపంలో, అఘోర రూపంలో వచ్చాడు భూమి మీదకి. మొత్తము త్రిశూలం పట్టుకునే ఉన్నవాడు ఒక్కసారిగా ఇట్లా తీసి గద తీయగానే ఆ గద మీద మీరు గమనిస్తే చాలా మైన్యూట్ పాయింట్స్ ఉంటాయి. బోయపాటి గారు చెప్పడం సులభంగా ఉండదు, మనం ఆలోచించాలి. కానీ ఆ గద మీద 3 నామాలు ఉంటాయి, నిలువు నామాలు. అంటే శివకేశవాభేదం చెబుతున్నారు అక్కడ. శివుడు విష్ణువు, విష్ణువంశ వేరు కాదు అన్నట్టుగా ఆ గద మీద ఈ 3 నామాలు ఉంటే ఈయనేమో అడ్డంగా నామాలు పెట్టుకొని ఉంటాడు అఘోర, అఖండ క్యారెక్టర్. సో ఆ గద తీసుకున్న ఫైట్ మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆ పైకి ఎగిరి కొడితే ఆంజనేయ స్వామి లాగా, అది హై మూమెంట్. అది ఆయన ముందు చెప్పిన అష్టసిద్ధి సాధన ఏదైతే ఉందో అది ఇక్కడ కనపడుతుంది. దానివల్ల ఇది జరిగింది అనడం చాలా వెరీ లాజికల్. అది మీరు ఆ ఫైట్ కి విపరీతం కనెక్ట్ అయ్యారు. ఇంకొంతమంది కనెక్ట్ అయింది ఆ తల్లి సీన్ ఒకటి ఉంది చూసారా, శివుడు సీన్. అఫ్ కోర్స్ చాలా మంది చూసారు, అది మొత్తం బయటకు వచ్చేసింది కంటెంట్. దానికి విపరీతమైన రెస్పాన్స్. ఇంకా కొంతమంది కనెక్ట్ అయింది. అవును,
చాలా మంది అంటే డైలాగులు అమ్మ గురించి ఎవరికి ఉండదు. ఎంత కర్కోటకుడికైనా, ఎంత కసాయి వాడికైనా అమ్మ అనగానే మనస్సు కరిగిపోతుంది. అది అమ్మ యొక్క గొప్పతనం. అది అక్కడ పండింది బాగా ఆ సెంటిమెంట్ మాత్రం. నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా ఒక మాట అన్నాను ఆయనతో మాట్లాడుతూ. జనని అన్న క్యారెక్టర్‌ని కాపాడడానికి ఆయన అంత సాధనలో ఉన్నవాడు ఏళ్ల తరబడి ఆ అఖండ బయటకొస్తాడు. ఈ జనని అన్న క్యారెక్టర్, ఈ జనని కష్టాల్లో ఉందని. తల్లి అక్కడ ఆమె కోరిక తీర్చడానికి, తల్లి అంటే జనని ఆమె గూడా. ఆ క్యారెక్టర్‌ని మళ్ళీ అక్కడ ఆమె సంకల్పం నెరవేర్చాలి, సంస్కారాలు చెయ్యాలి అని అక్కడ మళ్ళీ వెళ్తాడు. చివరిగా భారతదేశాన్ని కాపాడడానికే నేనున్న, ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడతానని భారత జననిని కాపాడడానికి వెళ్తాడు. మొత్తం సినిమా చూసుకుంటే జనని, జనని, జనని ముగ్గురు జననులు అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ అన్నట్టు ఆ ముగ్గురమ్మలను కాపాడడానికి ఇది సినిమా తీసినట్టుగా ఉంది. వెల్ అండి, వెల్ డిసైడ్ అండి.